2024వ ఏడాది కొంతమందికి మరపురాని జ్ఞాపకంగా ఉంటే మరికొందరికి చేదు సంవత్సరంగా మిగిలిపోయింది. ముఖ్యంగా ఈ ఏడాది కొందరు సెలబ్రిటీ జంటలు విడాకులు తీసుకున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య అధికారికంగా విడిపోయారు. 2004లో వీరిద్దరూ పెళ్లి చేసుకోగా వీరికి 2 కుమారులు జన్మించారు. 18 ఏళ్ల పాటు వైవాహిక బంధంలో కలిసి ఉన్న వీరు ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భాను విడాకుల ప్రకటన ఎంతో మందిని ఆశ్చర్యపరిచింది. 1995లో వివాహం చేసుకున్న వీరికి 3 సంతానం. అయితే 29 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ ఇటీవలే వీరు విడాకులు ప్రకటించారు. ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ మోసిన్ అఖ్తర్ మీర్ 2016లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 8 ఏళ్ల తర్వాత తన భర్త మోహిన్ అఖ్తర్ మీర్ నుంచి ఆమె విడాకులు తీసుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. కాలీవుడ్ హీరో జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 15 ఏళ్ల వారి వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ తన చిన్ననాటి స్నేహితురాలైన సింగర్ సైంధవిని 2013లో వివాహం చేసుకున్నాడు. అయితే 12 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ ఈ ఏడాది విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. బాలీవుడ్ నటి ఈషా డియోల్ దంపతులు 11 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు. వీరికి రాధ్య, మీరయ్య అనే 2 కుమార్తెలున్నారు. వీరి డివోర్స్ పైన ఎన్నో రూమర్స్ వ్యాపించాయి. విడాకులు తీసుకోవడానికి కారణాలు వెల్లడించలేదు. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, మోడల్ నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకున్నారు. 2020లో డేటింగ్ చేసి మరీ వివాహం చేసుకున్న వీరు అదే ఏడాది అగస్య అనే కుమారునికి జన్మనిచ్చారు. 4 సంవత్సరాల వివాహ బంధానికి ఈ ఏడాది ముగింపు పలికారు. 18 జూలై 2024న ఈ జంట తమ సామాజిక మాధ్యమాల ద్వారా విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పెళ్లి అప్పట్లో చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కలిసి ఉంటారా అని అప్పట్లో ఎంతో మంది అనుకున్నారు. కానీ 14 ఏళ్ల తర్వాత ఈ జంట ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. సానియాతో విడిపోయిన తరువాత షోయబ్ మరో పాకిస్తానీ నటి అయిన సానా జావేద్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇజాన్ అనే కుమారుడు జన్మించారు. ఏఆర్ రెహమాన్ శిష్యురాలు మోహిని డే కూడా తన భర్త మార్క్ నుండి విడిపోయినట్టు ప్రకటించారు.